ఐఎన్డిఐఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంటే అందులో మమతా బెనర్జీ జాయిన్ అయ్యింది, తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు జాయిన్ అయ్యారు, ఆమ్ ఆద్మీ పార్టీ జాయిన్ అయ్యింది, సమాజ్వాదీ పార్టీ జాయిన్ అయింది. అదన్నీ కలిపితే అంతకుముందు యూపీఏ కాస్త ఐఎన్డిఐ అలయన్స్ అయ్యింది. అయితే రాహుల్ చెప్పినట్టు ఐఎన్డిఐఏ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు అది ఒక ఎత్తు అయితే హర్యానాలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తానన్నటువంటిది గట్టి నమ్మకం వచ్చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కి బలం తక్కువ ఉన్నప్పుడు బలగం కావాలి, గెలుస్తానన్న నమ్మకం ఉన్నప్పుడు మిత్రపక్షాలను తొక్కేస్తుంది. ఇది సహజ సిద్ధమైన విధానం. ఇప్పుడు అట్లాంటిదే జరిగింది. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వికటించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు లేనట్టే కనిపిస్తోంది. సోమవారం 20 మందితో తొలి జాబితాని ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. మంగళవారం మరో 9 మంది అభ్యర్థులను ప్రకటించి పడేసింది. బీజేపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి ఛత్రపాల్ సింగ్కి కూడా బత్వారా సీటుని కేటాయించేసింది. తద్వారా క్లియర్గా ఉన్నారు. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇది ఒకంత డ్రామాటిక్గా కూడా అయి ఉండొచ్చు. హర్యానా మొత్తం పోటీ చేసి 4 సీట్లు గెలవగలిగినటువంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లేదు. ఇద్దరికీ ఓటర్లు ఎవరయ్యా అంటే ఖలిస్తానీ మద్దతుదారులే. హర్యానాలో ఎవరైతే ఈ రెజ్లింగ్ బ్యాచ్, రైతుల పేరుతో ఉద్యమాలు చేసేటటువంటి బ్యాచ్, వాళ్లే అక్కడ కీ పాత్ర పోషిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళే ఈ ఇద్దరికి కూడా ఓట్ బ్యాంక్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్కి తను అడిగినన్ని సీట్లు ఇవ్వట్లేదు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ 90 సీట్లలో 30 సీట్లు అడిగింది, ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళు లిస్టులు అనౌన్స్ చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు కూర్చుని సెటరేట్ చేసుకునే అవకాశం ఉంది.